అది మా ఇంట్లో ప్రాబ్లం. నిర్మల్ జిల్లా దేశవ్యాప్తంగా మరోసారి ప్రత్యేక గుర్తింపు సాధించింది. నీటి సంరక్షణ, ప్రజల భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి చేసి జల్ సంచయ్ జనభాగీదారీ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. ఈ ప్రతిష్టాత్మక విజయంతో పాటు జిల్లాకు 1 కోటి రూపాయల నగదు బహుమతి లభించడం గర్వకారణంగా నిలిచింది. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ఇది నిర్మల్ జిల్లా ప్రజల కృషి నిబద్ధతకు నిదర్శనమని, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నీటి సంరక్షణలో చెరువులు, వాగులు, వానజల హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, చెక్ డ్యాంలో నిర్మాణం, మరమ్మతులు చేపట్టడం, భూగర్భ జలాలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం, ప్రజలను ప్రత్యక్ష భాగస్వాములను చేయడం ఇదే నిర్మల్ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టిందని అన్నారు. జల్ సంచయ్, జల్ వివాదరి విభాగాల్లో జాతీయ స్థాయిలో నిర్మల్ జిల్లాకు 2వ ర్యాంకు రావడం జరిగింది. అలాగే 1 కోటి రూపాయల బహుమతి కూడా లభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మనతో ఉన్నారు. మేడం అడిగి మనం తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు మనకు జాతీయ స్థాయిలో ఈ విభాగాలకు 2వ ర్యాంక్ వచ్చింది కదా, ఎలా వచ్చింది? దీనివల్ల దీనికి సంబంధించినటువంటి ఏ కృషి వల్ల మనకి జరిగిందో అది చెప్పండి. సో ఇది యాక్చువల్లీ జల్ శక్తి మినిస్ట్రీ కింద మన జల్ సంచయ్ జన్ భాగీదారీ ఒక ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మేజర్గా వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఈజీఎస్లో మన వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్లో యాసెట్స్ క్రియేట్ చేస్తాము. యాసెట్స్ క్రియేషన్ అంటే మనది వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తాము. సో దాట్ మనకి వాటర్ టేబుల్ పెరుగుతుంది, రైట్? సో అదే మన లాస్ట్ 1 ఇయర్లో దాదాపు 80,000 ప్లస్ యాసెట్ క్రియేషన్ చేశాము, ప్లస్ ఫొటోస్ అప్లోడ్ చేశాము, కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చాము. మన నేషనల్ లెవెల్లో వన్ ఆఫ్ ద టాప్ ర్యాంకింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాము. కాబట్టి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలుసుకొని మనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.